చాలామంది ఏంటంటే ఇంజనీర్ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే మనం మొన్నే కదా మార్చింది. 2000 తిరిగాం. ఇంకో 200 తిరుగుదాం. ఏమైద్ది? ఏమవ్వదు. తిరుగుదాం ఏమైద్ది? ఇంకో 2 రోజులాగా మారుద్దాం. ఏమైద్ది? అలా అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా. మీ ఇంజిన్ ఎప్పుడు కండిషన్‌లో ఉండాలి అంటే మ్యాక్సిమం 2000 లేదంటే 1800కి ఇంజన్‌లు మార్చాలి. మరి మాకు గుర్తుండట్లేదు ఎప్పుడు మార్చాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మార్చిన తర్వాత ఎంత తిరిగారు? కరెక్ట్‌గా 2000కి మార్చాలి. రోజుకి మనం 100 కిలోమీటర్లు తిరుగుతాం. 100 కిలోమీటర్లు తప్పున 2000 కిలోమీటర్లు అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది? పోనీ 50 తిరుగుతాం. 50 తిరిగేసరికి ఎప్పుడు మార్చాలి? అలా లెక్క పెట్టుకోండి చాలు. ఈ ఇంజిన్ ఆయిల్ ఎంత ఉంటుంది? 400, 500. ఈ 500 ఇంజన్లు మార్చడం మానేసిన తర్వాత మీరు 10,000 పెట్టి 15,000 పెట్టి బోర్ చేపిస్తారు. అప్పుడు కూడా ఎందుకంత అంత ఎందుకు అయ్యింది చెప్పి మళ్ళీ ప్రశ్నలు వేస్తారు. అందులో బళ్ళు జాగ్రత్త చూసుకోండి. ఇంజన్ టైంకి మార్చండి. చాలామంది ఏంటంటే ఇంజనీర్ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే మనం మొన్నే కదా మార్చింది. 2000 తిరిగాం. ఇంకో 200 తిరుగుదాం. ఏమైద్ది? ఏమవ్వదు. తిరుగుదాం ఏమైద్ది? ఇంకో 2 రోజులాగా మారుద్దాం. ఏమైద్ది? అలా అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా. మీ ఇంజిన్ ఎప్పుడు కండిషన్‌లో ఉండాలి అంటే మ్యాక్సిమం 2000 లేదంటే 1800కి ఇంజన్‌లు మార్చాలి. మరి మాకు గుర్తుండట్లేదు ఎప్పుడు మార్చాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మార్చిన తర్వాత ఎంత తిరిగారు? కరెక్ట్‌గా 2000కి మార్చాలి. రోజుకి మనం 100 కిలోమీటర్లు తిరుగుతాం. 100 కిలోమీటర్లు తప్పున 2000 కిలోమీటర్లు అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది? పోనీ 50 తిరుగుతాం. 50 తిరిగేసరికి ఎప్పుడు మార్చాలి? అలా లెక్క పెట్టుకోండి చాలు. ఈ ఇంజిన్ ఆయిల్ ఎంత ఉంటుంది? 400, 500. ఈ 500 ఇంజన్లు మార్చడం మానేసిన తర్వాత మీరు 10,000 పెట్టి 15,000 పెట్టి బోర్ చేపిస్తారు. అప్పుడు కూడా ఎందుకంత అంత ఎందుకు అయ్యింది చెప్పి మళ్ళీ ప్రశ్నలు వేస్తారు. అందులో బళ్ళు జాగ్రత్త చూసుకోండి. ఇంజన్ టైంకి మార్చండి.